కాబట్టి నాకు నా ఇది వ్యర్థపరచడం ఎలా అని ఆయన అంటున్నాడనమాట యోబు గారు. నేను హిమంతో నన్ను కడుక్కొన్నా గాని, సబ్బుతో నా చేతులు కడుక్కున్నా గాని, నీవు నన్ను గోతిలో ముంచుతావు అంటున్నాడు. అప్పుడు నేను నా సొంత వస్త్రములకే అసహ్యుడని అంటున్నా. అంటే మన మన శరీరం అనేది అంత ఘోరంగా ఉంటుంది అని అక్కడ తెలియపరుస్తున్నాడు. మన చేతులను అదేవిధంగా మనము హిమం అంటున్నంటే హిమాలయాల్లో ఉన్న ఏదైతే బర్ఫ్ అంటారో, హిమం అంటారో, ఐస్ అంటారో వాటితోటి కడుక్కున్నాక గూడా, అదేవిధంగా సబ్బుతోటి చేతులు కడుక్కున్నాక గూడా మనము మురికి కాలువలో ముంచిన మురికి కాలువలో ఏ విధంగా అయితే ముంచుతారో ఆ విధంగా వస్త్రాలకే మనము అసహ్యం పుడతామంట అంటున్నాడు ఆయన. ఎవరు? యోబు గారు. ఆయన